హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా అండి? వెల్కమ్ టు చిన్నములు ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి చూసారా, శనగల కర్రీ అండి. మీరు ఎప్పుడైనా ఈ శనగలతోటి కర్రీ చేసుకున్నారా? చేసుకొని చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది, బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఈ శనగలు వండటానికి ముందు ఒక రోజు ముందు కనీసం 8 అవర్స్ అయినా వాటర్లో నానబెట్టుకొని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలండి. వీటితోటి ఇప్పుడు నేను కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా అయితే నేను ఆనియన్, పచ్చిమిర్చి, కొత్తిమీర అయితే కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా పొయ్యి మీద అయితే కుక్కర్ పెట్టుకుందాం. ఇందులో కర్రీకి తగినంత ఆయిల్ వేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ ఎక్కువగా ఉంటేనే బాగుంటుందండి శనగల కర్రీ. ఇప్పుడైతే ఇందులో తాలింపు గింజలు వేస్తున్నాను. చూసారా, తాలింపు గింజలు వేసేసుకోవాలి. తాలింపు గింజలు కొద్దిగా చిటపట అనాలండి. తాలింపు గింజలు వేగిపోయాయి. ఇందులో కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసేసుకోవాలి. కొద్దిసేపు మూత పెట్టి మగ్గించుకుందాం. కొద్దిగా మగ్గిపోయాయండి ఆనియన్ ముక్కలు. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా పచ్చివాసన పోవాలి. కొద్దిగా ఫ్రై అయితే సరిపోతుందండి. ఇప్పుడు ఇందులో శుభ్రంగా కడిగి పెట్టుకున్న శనగలను అయితే వేసేసుకుందాం. ఇందులోనే కొద్దిగా సాల్ట్, కొద్దిగా కారం వేసుకోవాలి. ఇదంతా మొత్తం మరొకసారి కలుపుకోవాలి. కారం, ఉప్పు వాటికి శనగలకి పట్టాలి కదండి. కొద్దిసేపు మూత పెట్టి మగ్గించుకుందాం. ఇప్పుడు ఇందులో కొద్దిగా గరం మసాలా వేసుకుందాం. పావు టీ స్పూన్ వేస్తున్నాను, ఎక్కువ వేయట్లేదండి. తర్వాత కొద్దిగా జీలకర్ర పొడి వేస్తున్నాను. ఇదంతా మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్నాక ధనియాల పొడి కూడా ఇప్పుడే వేసేస్తున్నాను. జీలకర్ర పొడి, గరం మసాలా పొడి, ధనియాల పొడి 3 వేసానండి. ఒక్కసారి మళ్ళీ కలుపుకొని ఒక 5 మినిట్స్ మళ్ళీ మూత పెట్టుకుందాం. ఇప్పుడు ఒకసారి
సాల్ట్ టేస్ట్ చూడాలి, చూసుకోండి. సరిపోతే మళ్ళీ వేసుకోవచ్చు. నాకైతే సరిపోయిందండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ పోసుకోవాలి. ఎప్పుడైనా సరే కర్రీలో వాటర్ పోయాలి అనుకుంటే కొద్దిగా హాట్ వాటర్ అయితేనే పోసుకోవాలండి. అలా పోసుకోవడం వల్ల మనకు కర్రీ టేస్ట్ అనేది మారదు. చల్లటి వాటర్ పోసుకుంటే టేస్ట్ కొద్దిగా మారుతుంది. అందుకే నేను ఎప్పుడైనా వాటర్ పోయాలి అనుకుంటే కొద్దిగా హాట్ వాటరే వేడి చేసి పోస్తాను కర్రీలో. చూసారా? ఇప్పుడు దీన్ని విజిల్ పెట్టేసుకుందాం. మనము ఆల్రెడీ శనగల్ని నానబెట్టుకున్నాం కదండి. ఒక 2 విజిల్స్ అయితే సరిపోతుంది. శనగలు బాగా ఉడికిపోతాయి. 2 విజిల్స్ పెట్టేసుకుందాం. ఓకే అండి, 2 విజిల్స్ అయిపోయినాయి. ఇప్పుడు చూసేద్దాం. చూసారా, శనగల కర్రీ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చూసారా, మెత్తగా ఉడికిపోయింది. కాలుతుందండి. మెత్తగా ఉడికిపోయిందండి. ఇందులో మనం ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసేసుకుందాం. ఒక్కసారి స్టవ్ వెలిగించేసి కొత్తిమీర అంతా ఒకసారి కలిపేసుకుందామండి. చూసారా, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ కూడా పెట్టండి. నా వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. బాయ్.